నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సిసిపల్లె గ్రామ రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయలేదంటూ ప్రతి దేవాలయాలపై ఒట్టు వేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. హరిగిరావు నాయకత్వం హరిగిరావు నాయకత్వం హరిగిరావు నాయకత్వం. అయ్యో వెళ్ళిపోండి మంచిగా. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దేవాలయం దగ్గరికి పోయి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి సగం మందికి కూడా చేయకుండా రైతులందరినీ మోసం చేసిండు. రైతుల ఓట్లు దొబ్బడానికి అబద్ధపు హామీలు ఇచ్చి మరి రైతులని ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా నిండా ముంచినటువంటి వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి మరి హరీష్ రావును నేను రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు వరకు నువ్వు రాజీనామా చేస్తావా అన్నాడు. బిడ్డ ఇలా రుణమాఫీ చేయలేదు. మా గ్రామంలో దాదాపు 200 మంది ఉన్నారు. 400 మందికి నువ్వు ఏ గ్రామానికి పోయినా కూడా ఎక్కడ రుణమాఫీ జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూపించగలుగుతాడా? రేవంత్ రెడ్డి మొత్తం చేయలేదు కాబట్టి ఈరోజు హరీష్ రావు కాదు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా తక్షణమే గ్రహించి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా కనుక ఇవ్వకపోతే రాష్ట్రంలో భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు రాజీనామా. మరి గత అసెంబ్లీ ఎన్నికలలో నేను రానున్న రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు ప్రభుత్వం అది రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. దానిలో బోగస్ చేసిండు. ఈరోజు సన్న వడ్లిస్తేనే బోనస్ ఇస్తా అనే మాట మాట్లాడుతున్నాడు. అదేవిధంగా రైతులకు కూడా మరి నేను 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అన్నాడు. 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అని ఈరోజు 41 లక్షల మంది రైతులుంటే ఈరోజు మరి 20 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ప్రతి గ్రామంలో ఒక 50%, 55%కు మరి రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. మరి అదేవిధంగా రైతులకు గత ప్రభుత్వం ఉండే రైతులకు మరి రెండు పంటలకు ఎప్పుడు కానీ పంటలు పెట్టుకునే ముందే రైతు బంధు ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతులకు మరి వేరే దిక్కు అప్లపాలు కాకుండా మరి వేరే వడ్డీ వ్యాపారుల దిక్కు చూడకుండా మరి ఆదుకున్నటువంటి గత ప్రభుత్వం ఉండే. ఈ రోజు కాకుండా రైతులను నిండా ముంచే ప్రభుత్వం వచ్చింది. రైతులను నడ్డివిచ్చే ప్రభుత్వం వచ్చింది. అన్ని అబద్ధాలు ఆడుతూ మొత్తం నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఆయన పూటకో మాట మరి రోజుకో మాట గంటకో మాట మాట్లాడతాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఆ మాటలు జర మార్చుకొని ఇలాగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఒక పద్ధతిగా చేయాలి తప్ప రైతులను విధంగా మోసం చేస్తే మరి రైతులు నీకు రానున్న రోజుల్లో ఆ రైతు దున్నేటువంటి కర్రతోనే నీకు బాధ పెడతారని మరి ఈ రోజు మరి రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లేదు సచ్చింది లేదు వచ్చింది పోయిందని అంత డబ్బులు కొట్టింది కానీ కేసీఆర్